శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో అట్ల తద్ది నోము వ్రత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆశ్వయుజ బహుళ తదియ రోజు పెళ్లి కాని యువతులు స్త్రీలు ఆచరించే పండగే ఈ అట్ల తద్ది. గౌరీదేవి శివుణ్ణి భర్తగా పొందాలనే ఆలోచనతో ఆ కోరిక ఫలించాలని ఈ అట్ల తద్ది వ్రతం ఆచరించినట్లు శాస్త్రవచనం. నోము పూర్తయిన తర్వాత అక్షింతలు చేతిలో తీసుకొని ఈ వ్రత కథను చదువుకోవాలి. చదవలేని వారు విన్నా కానీ ఆ గౌరీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు కథను ప్రారంభిద్దాం. పూర్వం ఓ రాజు కూతురు, ఓ మంత్రి కూతురు, ఓ సేనాపతి కూతురు, ఓ పురోహితుని కూతురు నలుగురు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఉండేవారు. ఒకరోజు అట్లతద్ది పండగ వస్తుంది. ఆ రోజు రాత్రి చంద్రుడికి పూజ చేయడం కోసం వాళ్ళు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా ఆ రాత్రికి దేవీ పూజకు నైవేద్యం సమర్పించడానికి అట్లు వేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడిపోయిందట. వెంటనే రాజకుమారుడు తన చెల్లెలు అవస్థ చూసి ఇంద్రజాలం చేసి అద్దంలో తెల్లని వస్తువు చూపించి, అదిగో చంద్రోదయమైంది చెల్లి, కొన్ని పండ్లు తిని సేద తీరి పూజ చేసుకో అని అన్నాడు. అప్పుడు రాజకుమార్తె తన అన్నమాట విశ్వసించి ఆహారం తీసుకొని, అయితే ఈ అట్లతద్ది పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసిన తర్వాత మాత్రమే షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతాన్ని చంద్రోదయ ఉమావ్రతం అని కూడా పిలుస్తారు. ఈ రోజున స్త్రీలు ఉమాదేవిని ఆరాధించి 9 అట్లు నైవేద్యంగా పెట్టి 9 అట్లు వాయనంగా ఇచ్చి 9 పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల మంచి భర్త వస్తాడని నమ్మకం. కాబట్టి రాజకుమార్తె కూడా తన స్నేహితురాలతో కలిసి అన్నీ యథావిధిగానే ఆచరించింది. కానీ అన్నమాట మీద నమ్మకంతో చంద్రోదయానికి ముందే భోజనం చేసేసింది. పూర్వం ఆడపిల్లలకి బాల్య వివాహాలు చేసేవారు. ఈ క్రమంలో రాజకుమార్తెకు ముసలివాడు భర్తగా వస్తాడు. అయ్యో, అట్ల తద్ది నోము చేస్తే మంచి భర్త వస్తాడని చెప్పారు కదా, నా స్నేహితురాళ్ళందరికీ మంచి యవనవంతులైన భర్తలు లభించారు, నాకేమో ఇలా జరిగింది, నేనేమి అపచారం చేశాను అంటూ దుఃఖిస్తూ పార్వతీ పరమేశ్వర్లను ప్రార్థిస్తుంది. అప్పుడు పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షమై, ఈ అన్న అజ్ఞానం, నీపై అతనికి ఉండే ప్రేమ కారణంగా వ్రతభంగం జరిగింది. కాబట్టి ఆశ్వయుజ బహుళ తదియ రోజు నీవు నియమనిష్ఠులతో చంద్రోదయ ఉమావ్రతం ఆచరిస్తే నీ భర్త యవ్వనవంతుడు అవుతాడని చెప్తారు. వెంటనే ఆమె చంద్రోదయ ఉమావ్రతం నోము ఆచరించి అక్షింతలు ఆమె భర్త మీద వేసేసరికి అతడు యవ్వనవంతుడు అవుతాడు. అప్పటి నుంచి పెళ్లి కాని యువతులు ఈ చంద్రోదయ ఉమావ్రతం ఆచరిస్తే మంచి వరుడు లభిస్తాడని, వివాహిత స్త్రీలు చంద్రోదయ ఉమావ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారని నమ్మకం. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియ నాడు స్త్రీలంతా ఆనందోత్సాహాలతో అట్లతద్ది పండుగ జరుపుకుంటారు. మరి అట్ల తద్ది కథ విన్నారు అండి. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.